మద్యం అమ్మకాలు డౌన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం, లైసెన్సీ దుకాణాలకే విక్రయాలు పరిమితం. అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు సెప్టెంబర్ కన్నా 99 కోట్లు తక్కువ. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్లు తగ్గిన అమ్మకాలు. కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల. నాటుసారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయోనని అనుమానాలు. మద్యం విక్రయాలు భారీగా తగ్గే. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతుండటం అమ్మకాలు అధికారిక దుకాణాలకే పరిమితమయ్యాయి. విక్రయాలు తగ్గడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే 5 జిల్లాల్లో ఏకంగా 25% పడిపోయాయి. దీనికి కారణాలపై ఎక్సైజ్ శాఖ విశ్లేషణ జరుపుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విచిత్రం ఉంది. బెల్ట్ షాపులు తీసేసినట్టు ఇప్పుడు మనం నమ్మాలన్నమాట. బెల్ట్ షాపులు ఇప్పుడు మన ఊళ్ళల్లో లేవు అని నమ్మాలి. బేసిక్గా అక్కడ కల్తీ కళ్ళు దెబ్బ, కల్తీ లిక్కరే కల్తీ అనేటప్పటికి ఒకటి. రెండవది ఆర్థిక స్తోమత కరువడం. అంటే మన జిఎస్టీ రేట్లు తగ్గేటప్పటికి చాలా మంది కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు, అప్పుడు కొంత అప్పులు చేశారు. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ దాన్ని డైవర్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే వన్ విజన్ వన్ డైరెక్షన్ అన్నటువంటిది ఇదే ప్రభుత్వ విధానం చంద్రబాబు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అదానికి బ్రేకులు అంటూ